సో చూడండి, ఇప్పుడైతే మనం తీసుకొచ్చాం కొన్ని వెజ్జీస్, క్యారెట్, టొమాటా, ఇంకా కీర దోసకాయ. సో ఇది వచ్చేసి మన గిన్ని పిగ్స్కి రాత్రికి ఫీడింగ్ అన్నమాట. సో నేను వీటికి పొద్దున్న ఒకసారి, ఇంకా రాత్రి ఒకసారి వెజ్జీస్ అనేది పెడుతూ ఉంటాను. ఇంకా 3 పూట్ల గడ్డి అనేది పెడుతూ ఉంటాను. సో ఇప్పుడు గడ్డి అనేది వేసాను ఎప్పుడో సాయంకాలం. ఇప్పుడైతే వెజ్జీస్. ఇప్పుడు చూడండి అవి ఎలా కొట్టేసుకుంటే ఉదాహరణ ఒకటి వెజ్జీస్ అనేది రాగానే ఒకదాన్ని ఒకటి తన్నేసుకుంటాయండి. బోల్డ్ అంత కంగారు. ఇవి గిని పిగ్స్ అనేవి పాపం ఆకలిని ఎక్కువసేపు తట్టుకోలేవు ఇవి. సో ఆకలి అనేది చాలా ఎక్కువ వీటికి. మనం పెడుతూనే ఉంటే మరి తింటూనే ఉంటాయి, చాలా ఎక్కువ తింటాయి. చూడండి అవి కేజీలోంచి బయటకు వచ్చేసి ఎలా చూస్తున్నాయి చూసారా? అదిగోండి. పెట్టకపోతే ఒక యుద్ధమే చేస్తాయన్నమాట. లోపల చేయబెడదామన్నా కూడా భయమే. సో ఎప్పుడైనా మీరు గిని పిగ్స్కి ఫీడింగ్ ఇచ్చే ముందు మీరైతే ఆ ప్లేట్ అనేది క్లీన్గా ఉందో లేదో చూసుకోండి. నాది క్లీన్గానే ఉంది ప్లేట్ అనేది. సో ఇలాగా పెట్టుకొని మనం కొంచెం అరేంజ్ అనేది చేసుకొని పెట్టుకుంటే వాటికి నచ్చింది ఫస్ట్ తిని, నచ్చలేనిది నెక్స్ట్ తింటుంది. ఇది చూడండి ఎలా బయటకు వచ్చి చూస్తున్నాయో. సో మీ గిని పిగ్స్ అనేవి మిమ్మల్ని కరుస్తున్నాయని కొంతమంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో అది ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేనైతే కూరగాయలను తరిగాను. తర్వాత చేయితోనే చూడండి టమాటా రసం, ఆ కీరా దోస రసం ఉండడం వల్ల నా చెయ్యి అనేది ఒక కూరగాయ అనుకొని అవి కొరికేస్తుంది అనమాట. సో ఆకలి తట్టుకోలేక కొరికేస్తూ ఉంటాయి. అంతేగాని మిమ్మల్ని ఇంటెన్షన్గా నేను కరగవండి. అవి ఆకలితో ఉన్నప్పుడు మన చెయ్యి అనేది ఆ వాసన రావడం వల్ల మన చెయ్యి అనేది కూరగాయ అనుకొని అలా కొరికేస్తూ ఉంటాయి. గిని పిగ్స్కి మీరు రకరకాల కూరగాయలు అనేది పెట్టాలి. సో అలా పెడితేనే వీటికి మంచి విటమిన్స్ అనేవి అంది ఇవి గ్రోత్ అనేది వస్తుంది. ఒకే రకమైన కూరగాయ అనేది పెడితే ఆ గ్రోత్ అనేది రాదు. సో మనం కొన్ని వెరైటీస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా హ్యామ్స్టర్ విషయంలో అయితే మనకి అలాంటి ఒక రకరకాలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒకరోజు ఒక కూరగాయ అనేది పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేను మిన్నుని అయితే విజిల్ వేసి లేపుతాను. అంతేగాని నేను ఇలా అటు ఇటు తట్టడం గట్రా చేయకండి. ఎందుకంటే సడన్గా లెగడం వల్ల మానసిక స్థితి అనేది మారిపోవాలి. సో మెంటల్ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా చూడండి నేను ఎంత పద్ధతిగా లేపిన దాన్ని చూడండి ఎలా పట్టుకొని తింటుందో. సో మిన్నుకి ముందు వీడియోలో అయితే ఎండాకాలం నుంచి ఎలా తప్పించుకునే టిప్ అనేది చెప్పాను కదా. సో దీన్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు రాత్రి అయితే అయిపోయింది కదా, దీన్ని తీసుకెళ్ళి డీప్లో అనేది పెట్టేస్తాను. మళ్ళీ రేపు అదే ప్రాసెస్తో మళ్ళీ పెడతాను. సో ఎవరికైనా టైల్ ముక్క అనేది ఎందుకు పెట్టానో అర్థం కాకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ షార్ట్ వీడియో అనేది చూసేయండి. సో అది బాగా యూజ్ఫుల్ అవుతుంది. మీకు ఆ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఎండాకాలంలో సిరియన్ హ్యామ్స్టర్స్కి ఏసీ పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. బాగుంటుంది ఆ చిట్కా అనేది. సో ఇలాంటి చిట్కాలన్నీ కావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే మన ఛానల్ని